ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు మనం మహాప్రభు జగన్నాథుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన శరీరం పంచభూతాలలో కలిసిపోయింది। కానీ ఆయన గుండె సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటుంది మరియు ఆయన ఇంకా ఈ లోకంలో సాధారణంగానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటుంది। ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది। ఇది చాలా తక్కువ మందికి తెలుసు। కొయ్య విగ్రహం లోపల జగన్నాథుడి అంశగా నివసిస్తాడు। మహాప్రభు యొక్క గొప్ప రహస్యం ఇక్కడ స్వామివారి స్థానం బంగారు చీపురుతో శుభ్రపరచడం జరుగుతుంది। మహాప్రభు జగన్నాథుని కలియుగ దేవుడు అని అంటారు। మహాప్రభు విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు। ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది। అంటే నగరం మొత్తం లైట్లు ఆపివేయబడతాయి। లైట్లు ఆపివేయబడిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం పహారాలోకి వెళ్ళిపోతుంది। ఆ ప్రాంగణం నలువైపుల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఆ సమయంలో ఎవరు గుడికి వెళ్ళలేరు। గుడి లోపల దట్టమైన చీకటి, పూజారి కళ్ళకు కట్టు। బ్రహ్మ పదార్థం ఏమిటో నేటికి ఎవ్వరికీ తెలియదు। ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు। వేల సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది। ఇది అతీంద్రియ పదార్థం। దీన్ని తాకడం ద్వారా వ్యక్తి యొక్క శరీరం అద్వితీయంగా శక్తివంతంగా తయారవుతుంది। ఈ అవకాశం 19 సంవత్సరాల తర్వాత వచ్చింది। కొన్నిసార్లు ఇది 14 సంవత్సరాలలో జరిగినప్పటికీ ఈ సందర్భాన్ని నవకల్బర్ అని పిలుస్తారు। కానీ మహాప్రభు జగన్నాథుని విగ్రహంలో ఏముందో ఇప్పటి వరకు ఏ పూజారి చెప్పలేకపోయారు। మేము అతని చేతిని చేతిలోకి తీసుకున్నప్పుడు అతను కుందేలుగా గెంతుతున్నాడని, అక్కడ కళ్ళకు గంతలు ఉన్నాయని, చేతిలో గ్లౌజులు ఉన్నాయని మాకు మాత్రమే అనిపించిందని కొందరు పూజారులు అంటున్నారు। ఈరోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీరాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడ్చేందుకు వస్తాడు। జగన్నాథుని ఆలయంలోని సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే లోపల సముద్రపు అలల శబ్దం వినిపించదు। అయితే ఆశ్చర్యం ఏమిటంటే గుడి నుంచి ఒక్క అడుగు బయటకు వేయగానే సముద్రపు శబ్దం మళ్ళీ వినపడుతుంది। మీరు చాలా దేవాలయాల శిఖరాగ్రంపై పక్షులు ఎగురుతూ ఉండడం చూసి ఉంటారు। కానీ జగన్నాథ దేవాలయం మీదుగా ఏ పక్షి వెళ్ళదు। జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది। జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ ఉండదు। జగన్నాథుని ఆలయంలోని 45 అంతస్తుల శిఖరంపై ఉన్న ధ్వజాన్ని ప్రతిరోజు మారుస్తుంటారు। జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోయినట్లయితే 18 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని నమ్ముతారు। అదేవిధంగా జగన్నాథ దేవాలయం పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది। ఇది ప్రతి దిశ నుండి చూసినప్పుడు మీ వైపుకు ఉంటుంది। జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు। దీనిని కట్టెల ద్వారా వండుతారు। ఈ సమయంలో పైన ఉన్న కుండలోని వంటకం మొదట వండుతారు। జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజు చేసే ప్రసాదం భక్తులకు తగ్గదు। కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది మరియు సనాతన ధర్మానికి చెందిన అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి। సనాతన ధర్మానికి నమస్కారం। హరే కృష్ణ।